నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు విశ్వక్సేన్ గారు, న్యూమరాలజిస్ట్. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, మనకి మొబైల్ నెంబర్ తీసుకుంటారు. ఆ మొబైల్ నెంబర్ తీసుకుంటే ఈ కొంతమంది 3 డిజిట్స్ 666 ఉండాలి, లేదంటే 555 ఉండాలి, 1111 2222 ఇలా నెంబర్స్ చూస్ చేసుకుంటారు. అలాంటి డబ్బులు పెట్టి కూడా కొనుక్కుంటూ ఉంటారు కొంతమంది. సో ఇలా నెంబర్స్ కొనుక్కునేటప్పుడు కానీ, మొబైల్ నెంబర్ చూస్ చేసుకునేటప్పుడు కానీ ఎలాంటి నెంబర్స్ని చూస్ చేసుకోవాలి? కానీ ఫారిన్ కంట్రీస్లో కూడా నేను చూసినప్పుడు చాలా మంది క్లయింట్స్ నేను గమనిస్తే వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండదండి. వాళ్ళ ఆధార్ కార్డు పెట్టినప్పుడు ఏదైనా ఐడి కానీ పెట్టినప్పుడు కొన్ని నెంబర్లే డిస్ప్లే అవుతాయి, వాటిలోకి వెళ్ళే నెంబర్ తీసుకోవాలి. కానీ ఇండియాలో మనకు నచ్చిన నంబరు మనం డిజైన్ చేసి కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారు, మొబైల్ నంబర్లు మనం ఫ్యాన్సీ నంబర్లు వాడితే బాగుంటుందా, లేదా నాన్ ఫ్యాన్సీ వాడాలా, లేదా మన డేట్ ఆఫ్ బర్త్ కొంతమంది 1985లో తీసుకుంటారనుకోండి, వాళ్ళు ఎండింగ్ లో 1985 పెట్టుకుంటారు, అదో సెంటిమెంట్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే మల్టిపుల్ నంబర్స్, ఇలా వెహికల్ నెంబర్స్ కూడా ఉంటాయి సార్ చాలా. మల్టిపుల్ నంబర్స్, ఇప్పుడు 111 ఇలా పెట్టుకుంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఆల్ ఫ్యాన్సీ నంబర్స్ ఆర్ నెగిటివ్ నంబర్స్ అండి. కొంతమంది మీరు జస్ట్ డయల్ చూడండి, 888 ఎలా ఉంటుంది. అది ఎప్పుడైతే ఆ కాంబినేషన్ లో పేరు వస్తుందో మీరు జస్ట్ డయల్ కాల్ చేసి చూడండి, మీకు ఏం కావాలో అంతే మాట్లాడతారు, కాల్ కట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఫ్యాన్సీ నంబర్లను మీరు అవాయిడ్ చేయడమే మంచిది. ఒక నంబర్ 2 టైమ్స్ కంటే ఎక్కువ రిపీట్ కాకూడదండి. 3 టైమ్స్ 4 టైమ్స్ వస్తే ఆ నంబర్ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. కొన్ని మొబైల్ నంబర్స్ మీరు టోటల్ కూడినప్పుడు కూడా రాంగ్ నంబర్స్ ఉంటే కూడా ప్రమాదమే. ఒక 15 రకాల రాంగ్ కాంబినేషన్ నంబర్స్ ఉంటాయండి. అది జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని మీరు రాసుకోండి. ఆ టోటల్ నంబర్స్ ఎప్పుడు మీ మొబైల్లో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదో నేను చెప్తాను. ఒక వ్యక్తి కుటుంబంలో ఉన్నప్పుడు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లో ఉన్నప్పుడు మీ మొబైల్ నంబర్ టోటల్ గా 63 కానీ టోటల్గా 36 కానీ ఉండకూడదు. 63 36 మీరు ఎటు కూడినా సేమ్ అదే నంబర్ వస్తుంది. అంటే మీ మొబైల్ నంబర్ 10 డిజిట్స్ మీరు ప్లస్ చేసి చూడండి. 63 అండ్ 36 ఉండకూడదు. ఏంటి ప్రాబ్లం? ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య ఇది గొడవలకి, విడాకులకి దారి తీస్తుంది. ఈ నంబర్ మంచి నంబర్ కాదు. ఫ్యామిలీ రిలేషన్ లో డిస్టర్బెన్స్ ని కలిగిస్తుంది. ఇండైరెక్ట్ గా 9 అనుకోవచ్చా టోటల్ నెంబర్? కొన్ని వర్గాల వరకు మంచిది. ఎందుకంటే ఇప్పుడు యూనిఫామ్ జాబ్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 9 మంచిదే. ఎగ్జాంపుల్ 9 లో ఒక కాంబినేషన్ ఉంది, 45 కానీ 54 మంచిదే. ఇలా 72 కూడా మంచిదే. నేను చెప్పింది ఓన్లీ 36 అండ్ 63 ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లో మంచిది కాదు. ఇది ఒక కాంబినేషన్. ద నెక్స్ట్ కాంబినేషన్ ఏంటి అంటే 52 ఆర్ 25 కాంబినేషన్ అండి. మీ మొబైల్ నంబర్ టోటల్ కనుక 52 కనుక ఉంటే, ఇటువంటి వ్యక్తులు నేను గమనించింది ఏంటంటే లైఫ్ స్టార్టింగ్ లో ఎవ్వరు ఊహించనంత స్థాయికి వెళ్తారండి. కానీ 52 అంటే ఏంటి? 7 అంటే కేతు. మీ జీవితంలో ఏదో ఒక దశలో కుప్పకూలిపోతారు. సడన్ చేంజెస్ వస్తాయి. 52 ఇప్పుడు కేతు ప్రభావం మనకి మీ లైఫ్ మీద ఉంటుంది. లైఫ్ టోటల్ అది ఫోన్ నంబర్ నేను ఫోన్ నంబరే చెప్పేది. మీ మొబైల్ నంబర్ టోటల్ 7 లో గనక ఉంటే, 52 లో ఉంటే స్టార్టింగ్ లో మంచి గ్రోత్ ఇస్తుంది, కానీ దాని పవర్ మళ్ళీ పడిపోతూ ఉంటుంది. ఇది చాలా డేంజర్ అండి. నేను చాలా మందిని చూశాను, మంచి మంచి బిల్డర్స్ ని, రియల్ ఎస్టేట్ వాళ్ళని, కన్స్ట్రక్షన్స్ లో ఉన్న వాళ్ళని చూశాను. ఒక వెలిగారు, మళ్ళీ జీరోకి వచ్చేసారు. కారణం ఏంటని చూస్తే మొబైల్ నంబర్ 7. మరి 34 43 అలా ఉంటే దాని ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఆ 34 43 కంటే 52 వెరీ డేంజర్. అది అదే విధంగా 8 నంబర్ సిరీస్ లో కొన్ని ఉంటాయండి. మొబైల్ నంబర్ టోటల్ అంటే మీ మొబైల్ నంబర్ మీరు టోటల్ చేసినప్పుడు 35 వచ్చిన, 44 ఉన్నా, 53 ఉన్నా, 62 ఉన్నా, 71 ఉన్నా, 80 ఉన్నా, బోత్ ఆర్ రాంగ్ మొబైల్ నంబర్. వెరీ వెరీ డేంజరస్ నంబర్స్ అండి ఇవి. ఎందుకు డేంజర్ అని అడుగుతారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళకు క్లారిటీ ఉండాలి. 8 నంబర్ అంటే ఏంటి? సాటర్న్ అంటే స్లోగా ఉంటుంది లైఫ్. కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి, మీరు టోటల్ గా 8 వచ్చే నంబర్ వాడారంటే మీ గ్రోత్ స్లో ఉంటుంది, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి, హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది, స్ట్రగ్లింగ్ లైఫ్ ఉంటుంది. చాలా మంది కోర్టు కేసులు ఉన్న వాళ్ళు వీళ్ళే. కోర్టు కేసులు, మనీ ప్రాబ్లమ్స్, భార్యాభర్తల మధ్య గొడవలు,
ఫైనాన్షియల్ రిలేషన్ సరిగా లేకపోవడం, సొసైటీ నుంచి మద్దతు లేకపోవడం, ఇవన్నీ 8 వాడుతున్న వాళ్ళే. అదేవిధంగా మనం కొంతమందిని చూస్తే వాళ్ళ లైఫ్లో ఏం ఆలోచనలు ఉండవండి, ఇంకా జీవితం ఇంతే, మాకేం కనిపించడం లేదు, ఎటువంటి సోర్స్ లేదు అనుకుంటారు. ఇటువంటి మెంటల్ టెన్షన్స్లో ఉన్నప్పుడు, మీరు నెగిటివ్ థాట్లో ఉన్నప్పుడు మీ మొబైల్ నంబర్ టోటల్ చూసుకోండి, 48 ఉంటుంది అండ్ 84 అయినా ఉంటుంది. మెంటల్ టెన్షన్స్ ఎక్కువ. ఎస్, మెంటల్ టెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది, వీళ్ళకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ నెగిటివ్ కాంబినేషన్ నంబర్స్ని మీరు అవాయిడ్ చేయండి. 48 కానీ అదేవిధంగా 84 కానీ వెరీ వెరీ డేంజర్స్. ఇంకొక మొబైల్ నెంబర్ మీరు టోటల్ చూస్తే కనుక, మనము కొన్ని జర్నీలు చేస్తున్నప్పుడు సడన్గా యాక్సిడెంట్లు అవుతాయి, అనుకోని సంఘటనలు మన లైఫ్లో. అంటే ఇది జరగదు అని అనుకుంటాం, కానీ మన లైఫ్లో ఆ చెడు జరుగుతుంది. ద 49 కాంబినేషన్ అండ్ 67 కాంబినేషన్. అంటే మీ మొబైల్ నంబర్ టోటల్ కూడినప్పుడు 49 వచ్చిన 67 వచ్చిన సడన్ చేంజెస్, అది యాక్సిడెంట్ రూపంలో కావచ్చు, మెడికల్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, సడన్ చేంజెస్ వస్తాయి మీ జీవితంలో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎటువంటి టోటల్ కాంబినేషన్స్ నంబర్ని అవాయిడ్ చేయగలిగితే మీ మొబైల్ నంబర్ ద్వారా మీకు చెడు జరగకుండా ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి మొబైల్ నెంబర్స్ తీసుకునేటప్పుడు ఒక బిజినెస్ గ్రోత్ కానీ, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుండాలి అని కానీ, వాళ్ళకి అంటే ఒక వర్క్ ఎక్స్పీరియన్స్లో ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎలాంటి కాంబినేషన్, అంటే అది మొబైల్ నెంబర్ కుడితే ఎంత నెంబర్ వస్తే వాళ్ళకి మంచిదంటే? అయితే ఎప్పుడైనా మనం మొబైల్ నెంబర్ కాంబినేషన్లో మన లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా నెంబర్ తీసుకుంటే చాలా చాలా మంచిదండి. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 1 నంబర్ సిరీస్లో పుట్టాడు అనుకోండి, అంటే 1, 10, 19, 28 ఏళ్ళ 1 నంబర్, వాళ్ళు టోటల్ 46 నంబర్ వాడొచ్చు, అదేవిధంగా 55 నంబర్ వాడొచ్చు. ఇలా చాలా మంచిది. అయితే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు కదా, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఎవరైనా సరే టోటల్ 5ని వాడండి, చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే 5 నంబర్ అందరికీ కలిసి వస్తుంది. ఇలా మొబైల్ నంబర్లు తీసుకునేటప్పుడు కూడా కొంత మనం జాగ్రత్తలు తీసుకోవాలండి. అంటే 5 నంబర్ ఎవరికైనా, అంటే టోటల్ 41 కానీ 50 కానీ 59 వెరీ వెరీ గుడ్ అండి. అయితే డేట్ ఆఫ్ బర్త్ లో యాంటీ నంబర్స్ తీసుకోకూడదు. 1వ నంబర్ వాళ్ళు టోటల్ 8 వచ్చే మొబైల్ నంబర్ ని తీసుకోకూడదు. 3వ నంబర్ వాళ్ళు టోటల్ 6 వచ్చే మొబైల్ నంబర్ తీసుకోకూడదు. అదే విధంగా 6వ నంబర్ వాళ్ళు టోటల్ 3 వచ్చే నంబర్ తీసుకోకూడదు. ఇలా న్యూమరాలజీ ఆధారంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ ప్రొఫెషన్ ఏంటి, మీరు ఏం పని చేస్తారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జనరల్ గా నంబర్ ఎప్పుడు తీసుకోకూడదండి. మీరు మీడియాలో ఉన్నారు, మీడియా రిలేటెడ్ నంబర్ తీసుకోవాలి. మీరు ఒక ఫ్యాషన్ డిజైనర్ గా ఉన్నారు, మీ ఫ్యాషన్ డిజైనర్ నంబర్. మీరు ఫ్యాషన్ ఇండస్ట్రీతో పాటు కొంతమంది మోడలింగ్ కానివ్వండి, సినిమా యాక్టర్లుగా ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు. మీ ప్రొఫెషన్ ఏంటి, మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారా, మీరు పొలిటికల్గా ఉన్నారా, మీరు పోలీస్ డిపార్ట్మెంటా, లేకపోతే మీరు వేరే రంగాల్లో డాక్టర్స్గా కానీ స్టూడెంట్గా కానీ, కొంతమంది ఫారెన్కి వెళ్ళాలనుకుంటారు, కొంతమంది అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటారు. ఎవరైనా స్టూడెంట్స్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, స్టేట్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మీ ప్రొఫెషన్ ఏంటి, మీ ప్రొఫెషన్కి అనుగుణంగా కనుక మీరు నంబర్ తీసుకోగలిగితే అది మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుందో అప్పుడే మీ లైఫ్లో రియల్ మ్యాజిక్ అనేది జరుగుతుందండి. చాలా మంది తీసుకుంటారు, ఎందుకు సక్సెస్ కారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కు కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి ఆ మ్యాజిక్ నంబర్, అప్పుడే రిజల్ట్ అనేది మీకు పాజిటివ్ గా వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.